హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మంచి హీట్ గన్ చెప్తాను, అలాగే మీకు బడ్జెట్లోనే మీకు సాల్డరింగ్ వాట్ అయితే చూపిస్తాను. ఇది మీకు 125 వాట్ ఉన్నటువంటి సాల్డరింగ్ ఐరన్. ఇది ఫస్ట్ మీకు లేట్ చేయకుండా మీకు సాల్డరింగ్ ఐరన్ అయితే చూపిస్తాను. ఇది మీకు కంపెనీ చూసుకుంటే మీకు సిరాన్ అని రాస్తుంది, సిరాన్ సాల్డరింగ్ ఐరన్ అని రాస్తుంది. ఇది మీకు 125 వాట్ అని ఇక్కడ మీకు రాస్తుంది, చూడొచ్చు మీరు. ఇది మీకు 125 వాట్ ఉన్నటువంటి సాల్డరింగ్ ఐరన్. ఇది ఇప్పుడు మీకు ఫస్ట్ మనం సాల్డరింగ్ ఐరన్ చూసే ముందు ఇక్కడ మీకు 230 volts అని రాస్తుంది, మీకు 125 వాట్ అని రాస్తుంది. అలాగే మనకి బాక్స్ పైన ఎంఆర్పి ప్రైస్ చూసుకుంటే మీకు బాక్స్ పైన ఎంఆర్పి ప్రైస్ వచ్చి మీకు 550 రూపీస్ అయితే ఉంది. కానీ ఇది మీకు లోకల్లో 450 రూపీస్కి అయితే నాకైతే లభించింది. 450 రూపీస్కి. నేను ఒకవేళ ఆన్లైన్లోగా నేను లింక్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుండి అయితే తీసుకోవచ్చు. ఇది మీకు సాల్డరింగ్ రాడ్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకి 3 pin టాప్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు ఎత్ అనేది కనెక్ట్ అవ్వడానికి, ఇంకా పేజీ న్యూట్రల్. ఇది మీకు రాడ్ విషయానికి వస్తే మీకు ఇక్కడ రాడ్ యొక్క హెడ్ చూసుకుంటే మీకు ఇక్కడ సాల్డరింగ్ అనేది చేసుకోవడానికి ఇది మనకి 10 mm అయితే ఉంది, 10 mm అయితే ఉంటుంది. ఇది నేను కొనడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు వైర్స్ ఏమన్నా సాల్డరింగ్ చేయాలనుకోండి, ఇప్పుడు 10 square mm వైర్స్ ఉంటాయి కదా, 10 square mm వైర్స్ని మనం సాల్డరింగ్ చేసుకోవడానికి ఇదైతే కొనవలసి వచ్చింది. ఇప్పుడు జాయింట్ వేసామనుకోండి, జాయింట్ వేసి మనం ఇన్సులేషన్ టేప్ వేస్తే సరిగ్గా మనకి జాయింట్ అనేది కొన్నాళ్ళకి ఫెయిల్యూర్ అవ్వచ్చు, లూజ్ కనెక్షన్స్ అయితే రావచ్చు. అలా రాకుండా మనం జాయింట్ అనేది వేసుకుని సాల్డరింగ్ చేసుకోవడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. దానికైతే ఈ రాడ్ అయితే కొనడం అయితే జరిగింది. మీకు లెడ్ పేస్ట్ గురించి కూడా తెలుసు కదా, ఇది మీకు లెడ్ పేస్ట్. ఇది మీకు సాల్డరింగ్ రాడ్ విషయానికి వస్తే ఇప్పుడు మీకు ఈ హీట్ గన్ గురించి అయితే చెప్తాను. ఇది మీకు బ్లాక్ అండ్ డెక్కర్ హీట్ గన్. ఇది మీకు బ్లాక్ అండ్ డెక్కర్ అనేది మంచి కంపెనీయే. ఇక్కడ మీకు 2 modes అయితే ఉంటాయి. ఇప్పుడు సెంటర్లో పెట్టుకుంటే మనకి ఆఫ్ అయిపోతుంది, అలాగే మనకి 1, 2 అనేది ఉంటుంది. అలాగే దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని ఇక్కడ రాసి ఉన్నాయి, అవి కొంచెం ఒకసారి చూసుకుందాం. ముందుగా మీకు ఇక్కడ బ్లాక్ అండ్ డెక్కర్ అనేది కనిపిస్తుంది. ఇది మీకు ఆరెంజ్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. బ్లాక్ అండ్ డెక్కర్ అనేది ప్రతివి ఆ కాంబినేషన్లోనే వస్తాయి, అంటే మీకు కలర్స్ అనేవి. అలాగే మీకు ఇది ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాసి ఉన్నాయి, అవి కొంచెం ఒకసారి చూద్దాం. మీకు హీట్ గన్ అయితే రాసుంది, బ్లాక్ అండ్ డెక్కర్ అని రాసుంది, KX1800 అని ఉంది మోడల్ నెంబర్. ఇది మీకు ఇక్కడ మీకు 1800 వాట్స్ అని రాసుంది. మీకు 220 volts అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీకు 1800 వాట్స్ అయితే తీసుకుంటుంది, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. హీట్ గన్ అనేది, ఈ హీట్ గన్ని మనం ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు, అంటే ఇలా మనకి స్టాండ్ కింద అయితే ఉపయోగపడుతుంది. ఇక్కడ కింద రింగ్ అయితే ఉంది కదా, ఈ రింగ్ను ఉపయోగించి మనం ఇలా స్టాండ్ కింద అయితే ఈ హీట్ గన్ అయితే పెట్టుకోవచ్చు. అలా మీకు నిలబడి ఉంటుంది. ఇక్కడ మీకు హీట్ చేసినప్పుడు లోపల ఎలిమెంట్ అయితే ఉంటుంది. ఎలిమెంట్ అనేది వేడెక్కి మీకు హీట్ అయితే వస్తుంది, చాలా హీట్ అయితే వస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఆన్ చేయట్లేదు. ఇక్కడ పైన మీకు ఇక్కడ DSLRతో వీడియో అయితే రికార్డింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ హీట్ అనేది DSLR లెన్స్కి కానీ వెళ్ళింది అనుకోండి, DSLR లెన్స్ అయితే పోతాయి. అందువల్ల నేనైతే ఆన్ చేయట్లేదు. మీకు ఇది హీట్ గన్ అనేది మేము కొనడానికి మెయిన్ కారణం ఏంటంటే, వైర్ అనేది జాయింట్ వేసిన తర్వాత ఈ హీట్ స్లీవ్ ఉంటుంది కదా, ఈ హీట్ స్లీవ్ని హీట్ చేసుకోవడానికి ఇదైతే యూజ్ అవుతుంది. అలాగే ఎవరైతే కార్పెంటర్స్ ఉంటారో వాళ్ళైతే సన్ మైకా ఉంటుంది కదా, సన్ మైకాని హీట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా మీకు స్టిక్కరింగ్ షాప్స్లో కూడా మీరు హీట్ గన్ అయితే చూసుకోవచ్చు. కొన్ని స్టిక్కర్స్ని హీట్ చేసి స్టిక్కర్స్ని అయితే అంటిస్తారు. ఓకేనా, ఇది మీకు ఈ వీడియోలో ఇవి దేనికి యూజ్ అవుతాయి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ బ్లాక్ అండ్ డెక్కర్ హీట్ గన్ ఉంది కదా, అది మీకు అమెజాన్లో వచ్చి మీకు 1268 రూపాయలు అయితే ఉంది అమెజాన్లో అయితే. మేము ఇది ఆఫ్లైన్లో తీసుకున్నాము, 1600 రూపాయలు తీసుకున్నాము. ఇది ఆఫ్లైన్లో అప్పటికప్పటికి అర్జెంట్ కాబట్టి 1600 రూపాయలు అయితే తీసుకున్నాము. అది మీకు బాక్స్ పైన ఎంఆర్పి అయితే మీకు 2000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో 125 వాట్ సాల్డరింగ్ రాడ్, అలాగే మీకు 1800 వాట్స్ బ్లాక్ అండ్ డెక్కర్ హీట్ గన్ అనేది. నేను మీకు దీని రివ్యూ అనేది మీకు తర్వాత వీడియోలో చెప్తాను, అంటే ఎలా యూజ్ చేస్తాను, దేనికి యూజ్ అవుతుంది అనేది మీకు తర్వాత అయితే చెప్తాను. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.